ఆ కథమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ప్రతి ఆదివారం కథమ్మమాలు చెప్పే కథలలో భాగంగా ఈరోజు ఈ కథతో మీ ముందుకొచ్చానండి. కథలోకెళ్లే ముందు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ, ఈ కథ రచయిత లేక రచయిత్రి ఎవరో తెలియరాలేదండి. జీవితంలో ఎదురైన అనుభవంతో మారిన మనిషి కథ ఇది. నాకు నచ్చి మీకు షేర్ చేస్తున్నాను, వినిపిస్తున్నాను. కథలోకి వెడదామా? ఏమిటి సార్ బాగా పాడైపోయారు? ఈ మధ్య మీ ఆరోగ్యం అసలు బాగోనట్టుంది. పక్షం రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడే దర్శనం ఇచ్చారు అని మా ఆఫీస్ గుమాస్తా పలకరించాడు సిక్ లీవ్ నుండి రాగానే. "ఆ, బాగానే ఉందయ్యా. చిన్న వయసులోనే అన్ని అంతస్తులు వచ్చేశాయి. ఏం చేస్తాం" అని కూర్చున్నాను. అక్రమాస్తులు అంతస్తులు పెరుగుతుంటే ఈ అంతస్తులు రావేమిటి మరి అని గొణుక్కుంటూ వెళ్ళిపోయాడు. నాకున్న శాపం ఏమిటి అంటే నాకు వినపడలేదు అని వాడు అనుకున్నా నా పాము చెవులకి అవన్నీ ఎవరు తిట్టుకున్నా వినపడిపోతాయి. సెలవులు ఇంకా లేక తప్పక రావాల్సి వచ్చింది కానీ వచ్చి పని చేయాలని అస్సలు లేదు అనుకుంటూ ఉండగానే మా గుమాస్తా ఫైళ్ళని మోసుకుని వచ్చాడు. "ఏమిట్రా అవి? మీరు రానప్పుడు జనాలు అర్జీ పెట్టుకున్న ఫైళ్ళు సార్. మీ సంతకం కావాలి." "హ్మ్, పచ్చదనం ఉన్నవి అక్కడ ఉంచి మిగతావి ఆ పక్కన పడేయి." పచ్చదనం ఉంటే పచ్చనోటు అని మా కోడ్ వర్డ్. వీడు మారడు అని మళ్ళీ గొనుక్కుంటూ నేను చెప్పినట్టు ఫైళ్ళని పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇప్పటికైనా అర్థమైందా నేనెవరో? అసలు సిసలు లంచగొండి గవర్నమెంట్ ఉద్యోగిని. మొదట్లో అలా పిలిస్తే నచ్చేది కాదు. ఇప్పుడేమో అదే పెద్ద బిరుదులాగా ఫీల్ అయిపోతూ ఉంటాను. ఇలా ఎన్నో తిట్లు తింటున్నా ఈ డబ్బు మీద ప్రేమ అనే జబ్బు మాత్రం పోవట్లేదు. ఇంతకన్నా ఘోరమైన సంఘటనలు కూడా నా జీవితంలో లేకపోలేదు. స్వయాన నా శ్రీమతే నాకు బుద్ధి చెప్పడం కోసం మాటల చొరకలు అంటించిన రోజులు లేకపోలేదు. మచ్చుకు కొన్ని మాట్లాడుకుందాం. ఒకానొక రోజు ఎవరో బాగా పేదవాళ్ళు చిరిగిపోయిన బట్టలు, మాసిపోయిన గడ్డంతో తన తండ్రి మరణ ధృవీకరణ పత్రం గురించి వచ్చాడు. అప్పటికే నేను నోటి మాట కన్నా నోటు మాటకే విలువ ఇచ్చే విధంగా మారిపోయాను. చచ్చాడు అని నమ్మకం ఏమిటి? ఏవో డబ్బులు వస్తాయని బతికున్నవాడికే చచ్చాడు అని ఇవ్వమంటున్నావేమో, ఎవరికి తెలుసు అన్నాను. "అంటే ఇప్పుడు శవాన్ని తీసుకొచ్చి మీకు చూపించాలా అయ్యా" అని అడిగాడు. వాడి అమాయకత్వానికి నాకు అంతెత్తు కోపం వచ్చి, "ఏమయ్యా, ఎలా కనపడుతున్నా? ఏ పని ఎలా చేయించుకోవాలో తెలుసుకో ముందు. వెళ్ళి బయట గుమాస్తాతో మాట్లాడుపో" అని పంపేశాను. కానీ నా పాము చెవులు మాత్రం బయట వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో వింటూనే ఉన్నాయి. "ఆయనకి డబ్బు కావాలయ్యా, డబ్బు. డబ్బు ఇస్తే నువ్వు చచ్చిపోయావని కూడా రాసిస్తాడు. అది తెచ్చివు. మా దగ్గర అసలు డబ్బులు లేవయ్యా. కర్మకాండ కూడా అప్పు చేసి చేసినామయ్యా. ఏదో ఒకలాగా మీరే పెద్ద మనసు చేసుకుని చూడండయ్యా" అని వారు ప్రాధేయపడుతున్నారు. మా సార్ దగ్గర అలాంటివి కుదరవు. రాయిలా మారిపోయిన గుండె అది. మీ కన్నీళ్ళకి కరగదు. డబ్బుతో అభిషేకం చేస్తేనే మాట వింటుంది. అది విన్నాక ఆ పిల్లాడి తల్లి, "వీళ్ళు శవాల మీద చిల్లర ఏరుకునే రకాలు. పోదాం పద" అని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ మాట విన్నప్పుడు బాధేసింది. కానీ పచ్చనోటు పవర్ ముందు ఎంతోసేపు నిలవలేదు. మరొకసారి నాకు ఆరోగ్యం బాగాలేదని ఫైళ్ళు ఇంటికే తెప్పించుకుని చూస్తున్నాను. అలవాటుగానే పచ్చదనం ఉన్న వాటి మీదే సైన్ పెడుతున్నాను. మా ఆవిడ పక్కన పడేసిన ఒక ఫైల్ని నా ముందు పెట్టి, "ఇదేమిటో తెలుసా?" అని అడిగింది. "అబ్బే, బరువులేని ఫైల్ వంక చూస్తే పరువు పోతుంది" అని నిర్లక్ష్యంగా చెప్పి నా పని నేను చేసుకుంటున్నాను. "కాబట్టి మన కూతురు పుట్టింది అని మీరు ఒప్పుకోవడానికి కూడా డబ్బులు ఇవ్వాలన్నమాట. మీ కూతురు పుట్టుకకు కూడా మీరు వెల కట్టేశారు, అంతేనా?" అని అడిగింది. అప్పుడు అర్థమైంది అది నా కూతురు జనన ధృవీకరణ పత్రం కోసం పెట్టిన అర్జీ అని. ఒక తండ్రిగా బాధ కలిగినా అది కూడా ఒక అరపూట మాత్రమే మిగిలింది. అంతగా ఈ లంచాల ఊబిలో ఊపిరి ఆడనంత లోతులోకి మునిగిపోయాను. మరోసారి మా కుటుంబం మొత్తం సరదాగా ద్విచక్ర వాహనం మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు ఆపాడు. హెల్మెట్, లైసెన్స్, పొల్యూషన్ ఫ్రీ సర్టిఫికేట్ అన్నీ చూపించినా నేను, నా భార్య, నా చిన్ని కూతురు ముగ్గురం వెళుతున్నామని, అలా ముగ్గురు ద్విచక్ర వాహనం మీద వెళ్ళకూడదు అని ఫైన్ కట్టించుకున్నాడు. నాకు చిరాకు వచ్చి పక్కకి వచ్చేసి వాడి పెళ్ళాం చీరలు కావాలని అడిగిందేమో, ఉన్నదానికి లేనిదానికి కూడా డబ్బు దొబ్బేస్తున్నాడు.
అన్నాను. అది విన్న నా భార్య, ఓహో! మీకు లంచం ఇచ్చిన వాళ్ళు ఇప్పటి వరకు మిమ్మల్ని మాత్రమే తిట్టుకున్నారనుకున్నాను. ఇలా నన్ను కూడా తిట్టుకుంటారన్నమాట అంది. ఆ బాధ కూడా ఒక పూటకు మాయం అయిపోయింది. ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు నేను నా మనసుకు చెప్పుకునే సమాధానం ఒక్కటే. లోకమే అలా ఉంది. నేను ఈ వ్యవస్థలో ఒక భాగం అంతే. అయినా ఉద్యోగం వచ్చిన కొత్తలో నేను అప్పుడే వికసించిన పువ్వులాగా చాలా నిజాయితీగా ఉండేవాడిని. కానీ తర్వాతే తెలిసింది నేను వికసించింది పూల తోటలో కాదు, మట్టి రోడ్డు పక్కన ముళ్ళ పొదల్లో అని. వికసించినా వాడిపోకముందే తన అందం కోల్పోయే పువ్వుని అని సర్ది చెప్పుకునేవాడిని. ఇలా 3 పచ్చనోట్లు, 6 బహుమతులతో సాగిపోతున్న నా జీవితంలో అనుకోని కుదుపు వచ్చింది. ఎవరు సమాచారం ఇచ్చారో తెలీదు గానీ, నా మీద, నా ఇంటి మీద ఇన్‌కమ్ టాక్స్ రైడ్ జరిగింది. మొత్తం ఆస్తులన్నీ జప్తు చేసేశారు. నాకు ఉన్న పలుకుబడితో నా అంతరంగాన్ని చంపుకుని, అందరి కాళ్ళు పట్టుకుని, నా పేరు ప్రెస్‌లోకి వెళ్ళకుండా, నా ఉద్యోగం ఊడిపోకుండా మాత్రం చూసుకోగలిగాను. ఇంత బతుకు బతికి ఇంటి వెనక చచ్చినట్టు ఇలా అందరి కాళ్ళు పట్టుకోవాల్సి వచ్చింది అన్న బాధో, ఇన్నాళ్ళు అందరి చివాట్లు తిని శాపనార్థాలు పెట్టించుకుని మరీ దోచుకున్న డబ్బు పోయిందన్న బాధతోనో, తర్వాతి రోజే పెద్ద యాక్సిడెంట్ చేశాను. సావు దగ్గర వరకు వెళ్ళి వచ్చాక తెలిసింది. నాతో పాటు ఏమీ తీసుకువెళ్ళలేను అని, ఒకవేళ చచ్చినా ఒక్కరూ మంచిగా చెప్పుకునేవారు కాదు అని, ఒక్కరూ గుర్తుపెట్టుకునేవారు కాదు అని అనిపించింది. 2 నెలలు హాస్పిటల్ ఐసీయూలోనే కాలం గడపాల్సి వచ్చింది. ఆ గదిలో చుట్టూ ముసలివాళ్ల ఆర్తనాదాలు, అరుపులు, ఆ మెషిన్స్ చేసే శబ్దాలు అన్నీ భయంకరంగా ఉండేవి. కాలకృత్యాలన్నీ అక్కడే ఉండి చేయడం నరకలంగా తోచేది. నా వాళ్ళని చూడ్డానికి కూడా నాకు అనుమతి ఉండేది కాదు. డాక్టర్స్ రాని సమయం చూసుకుని ఎంతో కొంత డబ్బు ఇస్తేనే నా శ్రీమతిని చూడ్డానికి లోపలికి పంపేవారని చెప్పి, మీలాంటి వాళ్ళు ఇక్కడ కూడా ఎక్కువే ఉన్నారు అంటే, మొదట బాధేసినా తన మాటల్లో ఉన్న నిజాన్ని గ్రహించుకున్నాను. అక్కర్లేని పరీక్షలు, అవసరం లేని ఐసీయూ రూమ్ రెంట్ ఇలా అన్నిట్లో చాలా మొత్తం హాస్పిటల్ వాడు తీసేసుకుంటాడని తెలిసాక, కష్టంలో వ్యక్తి దగ్గర ఇంకా నొలిచేస్తే వాళ్ళ మనసు ఎంత బాధపడుతుందో తెలిసొచ్చింది. నా మెడికల్ బిల్స్‌ని గవర్నమెంట్ ఆఫీస్‌లో ఓకే చేయడానికి లంచం అడిగారు అని నాన్న చెప్తుంటే, నాలాంటి వాళ్ళ వల్ల మిగతా వాళ్ళ కుటుంబాలు కూడా ఎంత క్షోభ అనుభవించాయో తెలిసి వచ్చింది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవ్వగానే ఆఫీస్‌కి వెళ్ళాను. ఎప్పట్లాగే గుమాస్తా ఫైల్ తీసుకుని వచ్చి పాత పద్ధతిలోనే పెట్టాడు. నేను అది చూసి నవ్వి, ఇంక పచ్చదనం బయట మొక్కల్లో కనపడాలి గానీ, ఇలా ఫైళ్లలో కాదయ్యా అన్నాను. ఏమిటి? నేను విన్నది నిజమే. సూర్యుడు పశ్చిమాన ఉదయించాడు అని చెప్పినా నమ్ముతాను కానీ, మీరు మారిపోయారంటే నమ్మబుద్ధి కావట్లేదు సార్ అన్నాడు. మళ్ళీ నవ్వి, ఈ రెండో జీవితం దేవుడు మళ్ళీ నన్ను మనిషిగా బతకమని ఇచ్చాడా అనిపించింది. ఎవరు వచ్చినా వాళ్ళ అర్జీలలో నిజాయితీ ఉంటే చాలు, ఫైల్‌ని ఇచ్చేసి వెళ్ళమను. నేను పనిచేసే మిగతా కాలం అయినా నిజాయితీగా చేయాలి అనుకుంటున్నాను. ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రజల సేవకుడు అని నిరూపించుకోవాలి అనుకుంటున్నాను అనగానే, వాడు మొట్టమొదటిసారి సెల్యూట్ పెట్టి నమస్తే సార్ అని ఆనందంగా వెళ్ళాడు. వాడి కళ్ళల్లో నాపై గౌరవం కూడా మొదటిసారిగా చూశాను. నేను కూడా చెమ్మగిల్లిన కళ్ళతో అప్పుడు అడిగిన మరణ ధ్రువపత్రం మీద మొదటి సంతకం పెట్టి నా కొత్త జీవితాన్ని ప్రారంభించాను.